ఆదికాండంలో రక్షకుని గురించిన మొట్టమొదటి ప్రవచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కుట్టెదవని చెప్పాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని వ్రాయబడింది. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడవచ్చు. తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది. అదంతా దేవుని యొక్క ప్రణాళిక. ఈ విషయాన్ని తెలుసుకున్న యోసేపు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. అప్పుడు ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. గలతీయులకు రాసిన పత్రిక 4:4లో చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. సర్పము సాతానుకు సాదృశ్యం. అది నిన్ను తల మీద కొట్టును అంటే యేసుక్రీస్తు ప్రభువారు సాతాను యొక్క బలమును కలవరి శిలువలో ఓడించారు. సాతాను తలను చితకద్రొక్కారు. నీవు దానిని మడిమి మీద కొట్టెదవు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో పడిన శ్రమలకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన ప్రవచనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న ప్రవచనానికి లింక్ అయి ఉంది.